మేము ఊర్లలో మేము మోసపోయినని చెప్పినాం, పట్టణంలో వీళ్ళు విఘ్నులు కాబట్టి మోసపోవద్దని చెప్తున్నాం. ఇంతమంది వస్తుంటే అర్థమవుతుందో లేదో, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా అధికార పార్టీ అయినా ఆ దత్తమ్మకి ఏం చాద కాదని అర్థం ఉద్దేశంతో ఇంతమంది వస్తారు. ఇలా మొదటి రోజు ఎట్లుంటే చివరి రోజు 9 తారీఖు ఎట్లుంటుందో ఆలోచించుకోండి. ఇలా రాష్ట్రంలో పథకాల పంపిణీ జరగట్లేదు, పైసల పంపిణీ జరుగుతుంది. పైసల పంపిణీలో పంచాలు చెప్తే ప్రజలకి ఎవరు సేవ చేసిన లేరు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే చల్ల ఉంది. హైదరాబాద్ అంటే ఈ భాగ్యమైన విశ్వనగరంగా మీకు ఎలా కనపడుతుంది, ఫ్లైఓవర్ అవుతుందా? మొత్తం కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు చేసింది తప్పితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక కొబ్బరిగా కొట్టలే, చేసిన వారికి క్రిపన్లుగా చేసింది తప్పితే ఏం చేయలే. ఈ 2 నెలల కాలంలో 800 మంది రైతుల ఆత్మహత్య కారణమైన ఈ ప్రభుత్వానికి రైతుల పక్షాన మేము ఈ 3 రోజుల్లోనే మా జీవితాలు ఆగలే. 1,00,000 ఎకరాల పంట ఆగమైపోతే ముఖ్యమంత్రి పోయి ముంబైలో సినిమా హీరోలతో ఫోటో దిగుతారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పనిచేసే విధానం లేదు. కాబట్టి దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా కారుకు పట్టం కట్టాలా, కేసీఆర్ గారికి ఓటేయాలా. పాగంటి గోపీనాథ్ గారి ఆశయాల కోసం సునీతమ్మ గారికి ఇచ్చిన టికెట్ సునీతమ్మ గారికి కాదు, అది కేసీఆర్ గారిని చూసుకొని ఓటేయాలా. కేసీఆర్ లేకపోతే ఏముంది, కేసీఆర్ ఉంటే ఏమైంది, మీరే ఆలోచించుకోవాలని చెప్తున్నాం.